అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మీనరాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మీనరాశి వారికి జూలై 25 అనగా శనివారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారి జీవితంలో ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు, ఎటువంటి సంఘటనలు చవి చూడబోతున్నారు, వారు వినబోయే వార్తల ద్వారా ఎటువంటి పరిణామాలను ఎదుర్కోబోతున్నారు, అలాగే వారి యొక్క సమయం ప్రతికూల సమయం అనుకూల సమయం ఏ విధంగా మారనుంది, వారు ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలి అనే విషయాన్ని మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడైతే పూర్తిగా తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. శ్రీ పోలేరమ్మ తల్లి జ్యోతిష్యాలయం పూజారి గారు ఎటువంటి సమస్యలు ఉన్నా గవ్వలు వేసి జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, డబ్బు, వ్యాపారం, కుటుంబం, ఆర్థిక సమస్యలు, అత్తాకోడల సమస్యలు, కోరుకున్న స్త్రీ లేదా పురుషుడు రావడానికి ప్రత్యేకమైన స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ చేయబడును. అలాగే తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు, పూజలు చేయబడును. దూరంలో ఉన్నవారు ఒకే ఒక్కసారి మన గురువు గారిని సంప్రదించి చూడండి. ఫోన్ కాల్ ద్వారానే అన్ని వివరాలు చెప్పబడును. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8977978518. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశిగల వారి యొక్క గుణగణాలను ముందుగా మనం పరిశీలించినట్లయితే వీరు చాలా చిన్నపిల్లల స్వభావం కలవారు, ముక్కుసూటిగా మాట్లాడే తత్వం కలిగిన వారు, ఎవరికి ఎటువంటి సహాయం కావాలన్నా ఎదురుగా వచ్చే ఒక గొప్ప తత్వం కలిగిన వ్యక్తులనైతే చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశిగల వారికి గ్రహాల యొక్క అనుకూలత వల్ల రేపటి రోజున చాలా భావోద్వేగాల నియంత్రణలో చాలా అవసరంగా అని చెప్పుకోవచ్చు. వీరికి విద్యా, ఉద్యోగం, కుటుంబ విషయాల్లో మంచి సహకారాలు కూడా లభించబోతున్నాయి. శని బలం ప్రభావం వీరికి క్రమశిక్షణ చాలా చక్కగా ఉండబోతుంది. వీరి యొక్క మాటల్లో జాగ్రత్త చాలా అవసరం. కుటుంబ పరంగా ఆనందం పడే ఒక్కొక్క అంశాలు కూడా చర్చకు రాబోతున్నాయి. తొందరపాటు నిర్ణయాలు అసలు పనికిరావు. ఉదయం ఓం నమో నారాయణాయ నమః అనే మంత్రాన్ని తప్పకుండా జపించి తీరాలి. విష్ణుమూర్తికి తులసి దళాలతో పూజ చేయడం చాలా మంచిది. గోవులకు గడ్డి తినిపించడం మంచిది. అవసరమైన వారికి అన్నదానం చేయడం, అలాగే ఆహార దానం చేయడం, శ్రీ మహావిష్ణువుని, లక్ష్మీదేవిని అత్యంత ఆరాధ్యంగా శుభప్రదంగా అయితే పూజించడం చాలా మంచిది. రేపటి రోజున మనశ్శాంతి, కార్యసిద్ధి తప్పకుండా మీకు చాలా అనువుగా అయితే ఉంటాయి. ఈ యొక్క రాశిగల వారికి అదృష్టపు రంగులు, అదృష్టపు సంఖ్యలు వచ్చేసి చాలా శుభప్రదంగా ఉన్నాయి. రేపటి రోజున వీరికి సహనం, వినయం, ఓర్పు అనేది ప్రతి ఒక్క నిర్ణయంలో కూడా చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. రేపటి రోజున వీరికి వ్యక్తిగత విషయాలు, అలాగే కృషి, వివేకం చాలా పరిగణలోకి తీసుకోబోతుంది. కొంతకాలంగా కొన్ని వార్తల గురించి వీరు ఎదురు చూస్తున్నవచ్చు. అటువంటి వార్తలు అయితే రేపటి రోజున మీ చెవిన పడబోతున్నాయి. ఒకే ఒక ఫోన్ కాల్ ద్వారా లేదా ఒక సందేశం ద్వారా మీకు వారి యొక్క ఫోన్ కాల్ సందేశం గురించి ఎదురు చూస్తున్నారని మనసులో లోపల దాగున్న ఎన్నో మనసులో లేనటువంటి ఒక వార్తలు కూడా వినాలని చెప్పి ఆ ఫోన్ కాల్స్ కోసం మీరు ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఆ ఫోన్ కాల్ తప్పకుండా అయితే మీరు అందులో ఎటువంటి వార్త ఉందనేది తప్పకుండా మీరు ఊహించి ఉండవచ్చు. మీరు ఏమైనా కానీ నిర్ణయాలు తీసుకున్నా చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ముఖ్యంగా ఈ యొక్క రాశిగల వారు చాలా స్పష్టతగా ఉన్నారని చెప్పుకోవచ్చు. మరి అద్భుతమైనటువంటి అవకాశాలు ఏవైతే ఉన్నాయో రాబోయే రోజుల్లో దక్కించుకోబోతున్నారు. అందులో ముఖ్యమైనటువంటి ఒక ఫోన్ కాల్ ఏదైతే ఉందో మీకు షాక్ ఇచ్చే విధంగా అయితే ఉండబోతుంది. అయితే ఊహించినటువంటి ఒక వ్యక్తి నుంచి మర్చిపోయినటువంటి ఒక వార్త అనేది మీకు పూర్తిగా ఆశ్చర్యపరిచేటువంటి ఒక వార్త కావచ్చు. ఆ ఫోన్ కాల్ ద్వారా మీ మనసులో ఒక తెలియనటువంటి ఒక ఆలోచన, తెలియనటువంటి ఒక ఆనందం, బాధ అన్నీ కూడా కలిసి ఒక్కసారిగా సంభ్రమాచరణానికి గురితీసే విధంగా అయితే ఉండబోతున్నాయి. ఒక్కసారిగా మీరు రేపటి రోజున మనసులో ఏదో ఒక తెలియని అలజడి ద్వారా అయితే ఆశ్చర్యకరమైన, సంతోషకరమైన వాతావరణంలో ఎటువంటి భావోద్వేగాలతో అయితే కూడిన విధంగా అయితే ఉండబోతున్నారు. మీరు ఎదురు చూసినటువంటి ఒక శుభవార్త ఏదైతే ఉందో చాలా కాలం నుంచి మీరు ఎదురు చూస్తూ ఉన్నారు. అటువంటి శుభవార్త తప్పకుండా మీకు రేపటి రోజున తారసపడబోతుంది. అది నిజమా అబద్ధమా అనేటువంటి సందిగ్ధంలో కూడా మీరు పడే అవకాశం కూడా ఉంది. ఒక ఆశ్చర్యకరమైన ఒక ఫోన్ కాల్ ద్వారా స్పెషల్గా ఆ వార్త అయితే మీకు రాబోతుంది. అద్భుతమైనటువంటి మీకు సంబంధించినటువంటి అనుకూలమైన రోజు అని చెప్పుకోవచ్చు. మీ జీవితాన్ని మార్చే విధంగా ఒక గొప్ప రోజని కూడా చెప్పుకోవచ్చు. ఇంతకాలం మీరు దేని గురించి అయితే మర్చిపోయి ఉన్నారో అది ఒక దాని గురించి మీకు ఏదైతే అవసరమో, దేని గురించి ఎటువంటి సంబంధం లేనటువంటి విషయం గురించి మీరు ఒక మంచి పని అయితే రేపటి రోజున తప్పకుండా క్లారిటీగా తీసుకోబోతున్నారు. ముఖ్యంగా ఒక ఫోన్ కాల్ ద్వారా, ఒక మెసేజ్ ద్వారా కావచ్చు, ఒక వ్యక్తి ద్వారా కావచ్చు, రేపటి రోజున మాత్రం మీ పనిలో పూర్తిగా మార్పు అయితే తీసుకురాబోతుంది. మీరు అనుకునేంత కొంతమంది అనుకోకుండానే అకస్మాత్తుగా వ్యక్తుల దగ్గరికి రావడం కూడా జరుగుతుంది. గతంలో అన్యాయంగా కొన్ని సంబంధాలు మాట్లాడుకోకుండా ముగిసిపోయినటువంటి విషయాలు కూడా రేపటి రోజున తిరిగి అటువంటి విషయాలు చర్చించుకునే విషయం కూడా మీకు అవకాశం వస్తుంది.
కేవలం ఇది కమ్యూనికేషన్ పరంగా మాత్రమే కాదు, మీకు బాగా బంధాలు దగ్గర చేసినటువంటి ఒక మంచి రోజని కూడా చెప్పుకోవచ్చు. ఒక కొత్త అద్భుతమైనటువంటి అవకాశం మీ జీవితానికి మరీ ముఖ్యంగా ఏ విషయానికి సంబంధించిందంటే ప్రేమ విషయానికి లేదా వివాహం విషయానికి సంబంధించిన ఒక ప్రేమలో ఉండి నీతి నిజాయితీగా ఉన్న నిశ్శబ్దంగా ఉండి బాధపడుతున్న వ్యక్తులకు ఒక మంచి శుభవార్త కావచ్చు. ఇంకా కొంతకాలంగా మీరు కుంగిపోతూ ఉండవచ్చు. ప్రేమించిన వారిని ఒక సహాయ సహకారాలు చేసి జీవితం నాశనం చేసుకున్నా అని చెప్పి మీరు ఏ విధంగా అయితే కోల్పోయి ఉన్నారనుకున్నారో అటువంటి వ్యక్తులు రేపటి రోజున మీ జీవితంలో ఒక మంచి శుభవార్తను అయితే తీసుకురాబోతున్నారు. ఒక పాత ప్రేమ బంధం అనేది మీకు తెలియకుండానే అది మీకు తెలుసుకోవాలని ఎక్కువగా ప్రేమించినటువంటి ఒక వ్యక్తి, దూరమైనటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో విడిపోయినటువంటి ఒక బంధం అనేది చాలా ఆశ్చర్యకరంగా మీకు రేపటి రోజున దగ్గర కాబోతుంది. ఆ బంధం ఏదైతే ఉందో భార్యాభర్తలకు అందం కావచ్చు, తోబుట్టువుల బంధం కావచ్చు, మీకు సంబంధించినటువంటి ముఖ్యమైన బంధం కావచ్చు, స్నేహ బంధం కావచ్చు, ప్రాణబంధం కావచ్చు, మీకు అనుకూలమైనటువంటి ఒక బంధం మాత్రం రేపటి రోజున మీరు పొందబోతున్నారు. తప్పకుండా తెలుసుకోవాలి. చాలా అన్యోన్యంగా అద్భుతంగా అయితే మీరు కలిసిమెలిసి ఉండబోతున్నారు. వాళ్ళతో చాలా ఆప్యాయంగా ఉండబోతున్నారు. మీరు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు కూడా ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి ఏంటంటే షూరిటీ సంతకాల విషయంలో మీరు బయటకు వెళ్ళి బయట వ్యక్తులను నమ్మి షూరిటీ సంతకాలు పెట్టడం చాలా తీవ్రంగా నష్టపోవడానికి దారితీస్తుంది. అటువంటి వ్యక్తులతో ముఖ్యమైనటువంటి విషయాల్లో చాలా క్లారిటీ అనేది చాలా అవసరం. మీ ఇంట్లో జరిగేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఏదైనా కానీ ఒక నిజం అనేది బయటపడే అవకాశం కూడా కనబడుతుంది. అది మీ కుటుంబ సభ్యుల్లో కావచ్చు, మీ ఇరుగు పొరుగు వ్యక్తుల్లో కావచ్చు, తోబుట్టువుల్లో కూడా కావచ్చు. చాలా రోజులుగా దాచినటువంటి ఒక విషయం గురించి మీరు పంచుకోవడం అయితే జరుగుతుంది. ఇప్పటి వరకు తెలియదు అనేటువంటి ఒక రహస్యం అయితే కుండబద్దలు కాబోతుంది. మీ కుటుంబ సభ్యులు ఆ రహస్యాన్ని ఇన్నాళ్ళు దాచి మీపై ప్రేమగా ఉంటూ, మీతో ఆనందంగా ఉంటూ, కోపంతో కూడా ఉంటున్నారు. అటువంటి వారి మీద మీరు ఏ విధంగా అయితే రియాక్ట్ కాబోతున్నారనే విషయం మీకు కాస్త బాధను కలిగించినప్పటికీ కూడాను తర్వాత మీరు తెలుసుకొని ఇదంతా మంచి కోసం అని చెప్పి ఆశ్చర్యానికి గురి చేసే విధంగా ఉంటుందని చెప్పి, ఇది పరీక్ష లాంటిదైతే కాదు, కానీ ఒక మెసేజ్ రూపంలో కావచ్చు, ఒక ఫోన్ కాల్ రూపంలో కావచ్చు, తప్పకుండా అయితే భగవంతుడు మీ కుటుంబానికి మంచి చేయాలని అయితే చూస్తున్నాడు. ఒక ఫోన్ కాల్ ద్వారా మోసం చేసేటువంటి వ్యక్తుల నుండి బయటపడే ఒక గొప్ప అవకాశం కూడా కనబడుతుంది. చాలా రోజులుగా మీకు ఇటువంటి అవకాశాలన్నీ కూడా, ఇటువంటి ఆలోచన విధానం అన్నీ కూడా పూర్తిగా రెట్టింపు కాబోతుంది. మీరు పెట్టబోయే వ్యాపార రంగాల్లో అంతా కూడా ఆర్థికంగా చాలా బలంగా అయితే విజయాలు సాధించబోతున్నారు. రేపటి రోజున తప్పకుండా శని భగవాన్ యొక్క ఆశీర్వాదం కోసం నవగ్రహ ఆరాధన చేయడం, శని భగవానికి తిలతైలాభిషేకం సమర్పించడం, అలాగే నల్ల నువ్వులను దీపారాధన చేసుకుని శని భగవాన్ ఓం శం శం శనీశ్వరాయ నమః అనే మంత్రాన్ని నిత్యం జపిస్తూ ఉండడం ద్వారా శని భగవాన్ యొక్క అనుగ్రహం మీపై ఎల్లవేళ్ళ ఉంటూ మీ చక్కగా ప్రతి ఒక్క పని కూడా సజావుగా సాగే అవకాశం కూడా చాలా బలంగా కనబడుతుంది. విష్ణుమూర్తిని మీరు తప్పకుండా అయితే ఓం నమో నారాయణమాయ నమః అనే మంత్రం ద్వారా విష్ణుమూర్తిని స్మరించుకుంటూ ఉండడం ద్వారా లక్ష్మీ కటాక్షం తప్పకుండా సిద్ధిస్తుంది. రేపటి రోజున వెంకటేశ్వర స్వామి యొక్క దేవాలయానికి వెళ్ళి అక్కడ గోవింద నామాలు తప్పకుండా మీరు నిత్యం స్మరిస్తూ ఉండడం ద్వారా వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం మీపై ఎల్లవెల్లా ఉంటుంది. తులసి మాలను సమర్పించడం, స్వామివారికి చక్కగా మనస్ఫూర్తిగా వేడుకోవడం ద్వారా ఎన్నో మేలు ఫలితాలు తప్పకుండా మీ జీవితంలో మీరు చవిచూస్తారు. రేపటి రోజున నల్లని కుక్కలకు ఆహారం తినిపించడం ద్వారా మీకు శని యొక్క అనుగ్రహం మీపై మెండుగా ఉంటుంది. హనుమంతుని వారి యొక్క ఆశీర్వాదం మీపై మెండుగా బలంగా ఉండాలంటే తప్పకుండా హనుమాన్ చాలీసా వినడం, చదవడం, అలాగే దగ్గరలో ఉన్న హనుమంతుల వారి యొక్క దేవాలయాన్ని సందర్శించడం ద్వారా సింధూర పూజ చేయడం, తమలపాకు పూజ చేయడం ద్వారా కూడా మీకు ఆర్థికంగా చాలా బాగా కలుసుబాటుగా ఉంటుంది. కాలభైరవుని యొక్క స్తోత్రాలు కూడా వినడం, అలాగే చదవడం ద్వారా కూడా మీకు చాలా మంచి వార్తలుగా, మంచి శుభ సమయంగా అయితే కలిసి వస్తుంది. తెలుసుకున్నాం కదండి యొక్క రాశిగల వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చినట్టు కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.